నెక్స్ట్ అండి బీజేపీ వద్దా టీడీపీ జనసేన చాలా దానికి మరి బీజేపీ మాత్రం పురంధేశ్వరి గారు మాట్లాడడం ఏంటి సార్ ఈ పొత్తులో క్లారిటీ అనేది లేదు వెనకాల అసలు ఏం జరుగుతుంది అంటే ఇది ఎలా చెప్పాలో నాకు కరెక్ట్గా అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకోవాలనుకున్నారండి. అబ్బాయి అమ్మాయిని ఇష్టపడినప్పుడు అమ్మాయి కూడా ఇష్టపడితే అబ్బాయితోటి ప్రేమించుకున్నట్టు ముందుకు పెళ్ళికి వెళ్ళినట్టు. అప్పుడు అమ్మాయి ఇష్టపట్ల, అబ్బాయిని ప్రేమించాలనుకున్నప్పుడు అబ్బాయి ఇష్టపట్ల. ఇది ఎలా ఉందంటే ఇది కొంచెం క్లమ్జీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో నిర్బంధిస్తే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దిమంది స్పందించారు. మిగిలినటువంటి నాయకత్వం ఆ విషయంలో ఎక్కడా కూడా ఒక సీరియస్గా రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు. నేను ఎందుకు ఆ పాయింట్ని లేవనెత్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టడం అంటే 14 సంవత్సరాలు సీఎంగా, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా, ఎన్డీఏ కన్వీనర్గా, ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి గారితో కావచ్చు, లేదా ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వంతో కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి లీడర్స్ తోటి కావచ్చు, ఆయన జరిగినటువంటి ఒక ప్రయాణం అంతటి ఉన్న వ్యక్తిని వీళ్ళందరితో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తిని జైల్లో నిర్బంధిస్తే కనీసం కేంద్ర నాయకత్వం ఆ దిశగా అడుగులు వెయ్యకపోతే ఎక్కడ ప్రేమించినట్టు? ఎప్పుడు ప్రేమించాలి? నాకు అవసరమైనప్పుడు, నాకు ఇష్టమైనప్పుడు, లేదా మీకు ఇష్టమైనప్పుడు ప్రేమించాలి. అంతేగాని కష్టంలో ఉన్నప్పుడు కూడా మనిషిని అభిమానించే పరిస్థితి, మనిషిని సహాయపడే పరిస్థితి లేకపోతే ఎప్పుడు సహాయపడగలుగుతారు? నిజంగా కేసు ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారికి అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి అని అంటే, చంద్రబాబు నాయుడు తరపున అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయంటే చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. అసలు ఆ కేసే ఫేక్ కేసు. ఆ కేసులో ఎక్కడా ఇప్పటి వరకు సరైనటువంటి ఆధారాలని, ప్రొసీడింగ్స్ని ఇంతవరకు పెట్టలేకపోయారు సిఐడి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టినటువంటి సందర్భం ఎక్కడన్నా ఉంది అని అంటే అది మొన్నే జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వం మరి భవిష్యత్తులో కలిసి వెళ్ళాలని, ఏదో ఎలక్షన్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉందనుకుంటే ఓకే, ఎలక్షన్ ఇంకా 5 నెలలు 6 నెలలు ఉందనుకున్నప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి సరైనటువంటి స్పందన, సరైనటువంటి కదలికలు, సరైనటువంటి నడవడిక, సరైనటువంటి ఇది లేకపోతే ఏంటి దాని ఉద్దేశం? దాని తాత్పర్యం ఏంటి? మీ సాగు మీరు చావండి అని చెప్పటమే కదా. నెంబర్ 2, 2019లో 18 టైంలో విడిపోయారు, గ్యాప్ వచ్చింది. తర్వాత 19లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత బీజేపీ పిలిచినటువంటి 2-3 మీటింగ్లకు మోడీ గారితో కలిశారు. తర్వాత అనేక సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా వాళ్ళు అడిగిన ప్రతి బిల్లుకి వీళ్ళు మద్దతు ఇస్తూనే వచ్చారు. సరే 2, 3, 5, 10 తీసేయండి, మద్దతు ఇస్తూనే వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తూనే వచ్చారు. అనేక సందర్భాల్లో మేము బీజేపీతోటి మేము సఖ్యతగా ఉన్నామని చూపించారు కదా. మరి అలాంటిది అన్ని సందర్భాల్లో అన్ని ఉన్నప్పుడు ఆయన జైల్లో పెట్టినప్పుడు కూడా ఒక్క రెస్పాండ్ అవ్వాలి కదండి. ఏం ఆడిముచ్చాలి? ఏమన్నా ఊడి కింద పడతాయా? ఖండిస్తున్నాను ఒక్క మాట కూడా. ఎవరన్నా అంటే మనం ఇక్కడ అది కేసులో ఉంది, వివాదంలో ఉంది, ఆ కేసు అంశంలో గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. జ్యుడిషియరీ పరిధిలో ఉన్న అంశాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ విధమైనటువంటి చర్యలు సరైనది కాదు అని చెప్పడం తప్పేందండి? తప్పేమనుందా? నెంబర్ 1. నెంబర్ 2, సరే బెయిల్ వచ్చింది, జైలుకి వెళ్ళాడు, బెయిల్ వచ్చింది. ఇప్పుడు మహా అయితే ఏం చేస్తారు? ఇంకోసారి జైల్లో పెడతారు.
53 రోజులు ఉన్న వ్యక్తి ఇంకో 15 రోజులు 20 రోజులు పోయి ఉంటే నష్టం ఏంటి? మొన్న పోవటంతో ఒక విపరీతమైన ప్రభంజనం వచ్చింది. ఈసారి వెళ్తే ఎలక్షన్ కూడా పనిలో జరిగిపోయిద్ది అంతే కదా. మరి ఆ రోజు మరి ఎవరు అడ్డుపడ్డారు? ఆ రోజు రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఇది ప్రజలు గమనిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గమనిస్తున్నారు, నాయకత్వం గమనిస్తుంది. తెలుగుదేశం జనసేన కలిసిన తరువాత వారికి ఇక మిగిలినటువంటి పార్టీతో మూడో పార్టీతో సంబంధం అవసరం లేదు. మూడో పార్టీతో వాళ్ళకి అవసరమే లేదు. ఆ 2 సీట్లను ఫైనల్ చేసుకొని ఆ 2 పార్టీలు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను సరిచేసుకొని ముందుకు వెళితే చాలు, ఎన్నికలు వాళ్ళు అనుకున్నట్టుగా సజావుగా జరిగిపోతాయి. సరే, గెలుపోవటం అనేటువంటి ప్రజలు నిర్ణయిస్తారు, అది చాలు. ఓకే. కానీ ఇంక ఇప్పుడు కావాల్సినటువంటిది ఏంటి? మరి బీజేపీ ఏముంటుంది? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తుకు రమ్మని ఒప్పించాలట. సత్యకుమార్ గారు చెప్పారు. మంచిదే, ఆయన ఉద్దేశం మాట్లాడితే కదా అనేటువంటిది. వారు రమ్మన్నప్పుడు, వారు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయండి అన్నప్పుడు రెస్పాండ్ కాలేదు కదా. ఢిల్లీ పోయి తన తండ్రికి అన్యాయం జరుగుతుందని లోకేష్ చెప్పడానికి వెళితే 10 రోజులు 15 రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా అంశాలు చాలా నిగూఢంగా అంతర్లీనంగా ఉండేటువంటివి ఉన్నాయి. సరే, భారతీయ జనతా పార్టీని కలుపుకోవటం వల్ల తెలుగుదేశం పార్టీ జనసేనకి ఒక 1% ఉపయోగం జరిగినా కూడా కలుపుకోవచ్చు. తెలుగుదేశం జనసేనకి బీజేపీని కలుపుకోవటం వలన ఒక 2-3% నష్టం జరిగింది. 2-3% నష్టం అనేటువంటిది చాలా మేజర్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అంశం. 2-3% నష్టం ఎందుకు జరిగిద్ది? లాభం ఏంటి జరిగేదంటే, ఎలక్షనీరింగ్లో వైసీపీ చేసేటువంటి దూకుడిని నియంత్రించగలుగుతారు అని తప్ప బీజేపీ మీద ఇంకా ఏమీ కనపట్ల. మరి నష్టం ఏంటి? ఎవరైతే బీజేపీ అంటే వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళందరూ దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి 2 అంశాల్లో ఏది మంచి ఏది చెడు అని అంటే, ఒక కార్యకర్త అయినా సరే బీజేపీతో వద్దు అని చెబుతున్నారు, ఒక నాయకుడైనా సరే బీజేపీతో వద్దు అని చెబుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి సరే వీలున్నంత వరకు ఇలా ముందుకు నడిపిస్తూ ఎలక్షన్లు అయిన తర్వాత ఈ సీట్లు మీయే కదా అని చెప్పి మోదీ గారు క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా 25 మనయ్యే కదా, మనం ఎందుకు ఇంకోరితో పొత్తు పెట్టుకోవాలని. వీళ్ళు గెలిచినా మనకే సపోర్ట్ ఇస్తారు, వాళ్ళు గెలిచినా మనకే సపోర్ట్ ఇస్తారు. 25 మనయ్య అయితే మనం ఎందుకు ఒక పార్టీ వైపు మనం ఎందుకు వెళ్ళాలి? జగన్ మనకి కాదనేది ఏం లేదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదనేది ఏం లేదు అని ఆయన క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి నాయకులకి కావాల్సినటువంటి ప్లేస్మెంట్స్, అది ఇక్కడ ఇంపార్టెంట్ అయింది. అది ఇబ్బందికరమైన అంశం అయింది. సరే, దీంతో ప్రస్తుతం ఈ తటస్థ వైఖరి ఏదైతే ఉందో చూసారా, ఆ తటస్థ వైఖరి రావటానికి తెలుగుదేశం జనసేన కొంత న్యూట్రల్గా ఉండటానికి కారణం అది భాజపా. వారి వైఖరే కారణం. వారు సరైన సమయంలో రెస్పాండ్ అయినట్టయితే వీళ్ళు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది. వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు కదలలేదు, వీళ్ళకి ఇప్పుడు అవసరమైనప్పుడు వీళ్ళు కదలాలనుకోవట్లేదు. వీరు ప్రేమించాలనుకున్నప్పుడు వారు ప్రేమించలేదు, వారు ప్రేమించాలనుకున్నప్పుడు వీరు ప్రేమించలేకపోతున్నారు. కాబట్టి ఇది తటస్థంగా అలా 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 వెళ్ళి ఎన్నికలప్పుడు కలిసేదానికి కూడా కాస్త చిన్నగా అలా 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 జరిగిద్ది అనేటువంటి అనుమానాలు ఇప్పుడు మొదలవుతూ ఉన్నాయి. మరి చూడాలి ఏం జరిగిద్ది అనేది. మహా అయితే ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేస్తారు, అంతే కదా, అంతే కదా అనేది కూడా ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే కేసీఆర్ గారు పరోక్షంగా బీజేపీ కేసీఆర్ గారికి సహకారం అందించింది. కేసీఆర్ గారు అనేది ఎందుకు వచ్చింది? కవిత విషయంలో రాజీ పడ్డారనేటువంటిది రావటంతో ఆ రోజు అది కేసీఆర్ గారికి నష్టం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో పొత్తు పెట్టుకున్నారని తెలుగుదేశం నష్టం చేసే అవకాశం ఉంది. ఇలాంటివి చాలా అంశాలు అక్కడ ముడిపడి ఉన్నాయి. ఒకదానికి అన్నీ ఉంటాయి.